మద్యానికి డ్రగ్స్‌కు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకున్న ప్రధాన అర్చకుడంట. తెలంగాణలోని ఏకైక శక్తిపీఠం జోగులాంబ ఆలయంలో వెలుగు చూసిన ఘటన శక్తి స్వరూపిణి చెంత అడ్డమైన పనులు చేస్తున్న అయ్యగారి రోత వ్యవహారమట. సో చూసిర్రు గదా! అయ్యగారంట ప్రధాన అర్చకుడు ఎవరైతే ఉంటారో ఈ శక్తిపీఠము ఆహ్, అష్టాదశ శక్తిపీఠాలలో ఉంటాయి గదా! శక్తిపీఠము అట్లాంటిది ఒక పెద్ద శక్తిపీఠము మన జోగులాంబ గద్వాల జిల్లా ఏదైతే ఉంటుందో, ఆ జోగులాంబ గద్వాల జిల్లా అయినటువంటి శక్తిపీఠంలో ప్రధాన అర్చకుడు ఎవరైతే ఉంటారో తాగుడుకు అలవాటయ్యి జీవితాన్ని నాశనం చేసుకున్నాడట. అంటే చూడు మద్యానికి కూడా డ్రగ్స్ కూడా అలవాటున్నాయట. సో 2 కలిపి. నిత్యం మద్యం సేవించకుండా అతను ఉండలేడు. ఒకవేళ ఒక్కరోజు గ్యాప్ ఇస్తే అతని శరీరంలో వణుకు ప్రారంభమవుతుందట. అతనికి తెలియకుండానే చేతులు, కాళ్ళు వణకడం ప్రారంభిస్తాయంట. అంతలా తాగుడుకు అలవాటు పడింది అతని శరీరం. దీంతో ఆరోగ్యం మొత్తం దెబ్బతినిపోయింది. ఎంత తాగినా మత్తు ఎక్కడం లేదని గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడట. ఒక విధంగా బానిస అయ్యాడంట. దీంతో పూర్తిగా ఆరోగ్యం క్షీణించి మంచాన పడ్డాడంట. హాస్పిటల్ చుట్టూ తిరిగే పరిస్థితిలో దీనావ్యవస్థలో ఉన్నాడంట. దీనికి తోడు మానసిక పరిస్థితి కూడా పట్టుతప్పిందట. ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలో ఉన్నాడంట. దీనికి ఆసరాగా చేసుకొని అక్రమ దందాలతో ఆలయ ప్రతిష్టను భ్రష్టు పట్టించే చర్యలకు పాల్పడి సస్పెన్షన్‌కు గురైన ప్రబుద్ధుడు జోగులాంబ ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న జయంత్ శ్రీనివాస్ శర్మ మద్యం, ఆ తర్వాత డ్రగ్స్ వంటి వ్యసనాలకు అలవాటు పడి నిధులకు తరచూ డుమ్మా కొట్టేవాడంట. అతని వేధింపులు భరించలేక భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయిందట. అనారోగ్యానికి గురైన కుమార్తెకు సరైన వైద్యం అందించకపోవడంతో ఆమె మృతి చెందిందట. వచ్చిన వేతనం, ఇతరత్రా పూజల వల్ల వచ్చే ఆదాయం మొత్తం జయంత్ శ్రీనివాస్ శర్మ మద్యానికి, డ్రగ్స్‌కు తగలేయడంతో అప్పులు చేయడం మొదలుపెట్టాడంట. ఆలయానికి వచ్చే భక్తులను డబ్బులు అడిగేవాడంట. అర్చక వీధుల్లో ఉన్న సమయంలో మద్యం సేవించి అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళడాన్ని గమనించిన కొందరు భక్తులు ఆలయ కమిటీకి అధికారులకు ఫిర్యాదు కూడా చేశారంట. మితిమీరి మద్యం సేవించడం, డ్రగ్స్ సేవనం వల్ల ఆరోగ్యం పట్టుతప్పి పోయిందట. ఒళ్ళు తెలియని మత్తులో పలుమార్లు ఆలయం ప్రాంగణంలోనే మూత్ర విసర్జన చేయడం వంటి దారుణానికి పాల్పడ్డారని భక్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారంట. ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధీనంలో నిర్వహించబడే శక్తిపీఠంలో ఇలాంటి దారుణాలకు ఆలయ అర్చకుడు పాల్పడడంపై భక్తుల ద్వారా అనేక ఫిర్యాదులు వెళ్ళాయట. దీంతో స్థానిక అధికారులు రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులను నివేదిక సమర్పించారట.